జై శ్రీరామ్. ఆ కాంతిమంతుడు, ఆ పద్మపత్రాక్షుడు, ఆ మహా తేజోవంతుడు ఇంద్రజిత్తు పర్వకాలములో మహాసముద్రము వలె హనుమంతుని మీదకు బయలుదేరినాడు. తీక్షణ దంష్ట్రలతో ఉన్న 4 పెద్ద పులులు పూంచిన రథము వచ్చినది. ఆ పెద్ద పులులు గరుత్మంతునితో సరిసమానమైన వేగముతో పోతాయి. ఆ రథము మీద దేవేంద్రుడి వంటి ఇంద్రజిత్తు ఎక్కినాడు. అమిత వేగముతో హనుమంతుడున్న చోటుకి పోయినాడు. హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు రథ ఘోషాన్ని, అల్లెత్రాటి ధ్వనిని విన్నాడు. మళ్ళీ యుద్ధము చేయబోతున్నందుకు ఎంతో సంతోషపడ్డాడు. అప్పుడు ఆ రణ పండితుడు ఇంద్రజిత్తు పెద్ద ధనస్సును తీసుకుని పదునైన ములుకుల బాణాన్ని సంధించి హనుమంతుని మీద వదిలినాడు. అప్పుడు దిక్కులన్నీ మాసిపోయినాయి. క్రూర మృగాలు నానావిధాలా అరిచినాయి. ఆ యుద్ధము చూడటానికి జ్యోతిశ్చక్రములో సంచరించే నాగులు, యక్షులు, మహర్షులు, సిద్ధులు వచ్చినారు. ఆకాశంలో పక్షి సంఘాలు సంతోషముతో గుంపులు కట్టి తిరుగుతూ పెద్దగా అరిచినాయి. రథము మీద అతివేగంతో వస్తున్న ఇంద్రజిత్తును ఆ వేగవంతుడు హనుమంతుడు చూచి సింహనాదం చేశాడు. తన దేహాన్ని పెంచాడు. రథము మీద ఉన్న ఇంద్రజిత్తు విచిత్రమైన కార్ముకాన్ని తీసుకుని నారి సారించి పిడుగుల ధ్వని చేశాడు. అంతటా ఆ మహావేగులు, ఆ మహాబలవంతులు, యుద్ధమంటే ఏమాత్రమూ భయము లేని ఆ వీరులు, బద్ధవైరులైన దేవేంద్రుడు, అసురేంద్రుల వలె ఆ హనుమంతుడు, ఇంద్రజిత్తు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. జై శ్రీరామ్.